సార్. మా తొడుకుమాల గ్రామము, తొడుకుమాల పంచాయతీ, మా చిలకూరు మండలము, తిరుపతి జిల్లా. మాకు పిల్లలకి ఇబ్బంది సార్. బాలింతలు, గర్భంతులు చాలా మంది వస్తున్నారు. ఈ రూట్ మాకు కావాలి సార్. ఖచ్చితంగా మాకు బ్రిడ్జి వేయండి సార్. ముసలాళ్ళు బాగాలి. మేము కరువు పని డబ్బులు తెచ్చుకోవాలంటే ఈ దారినే పోయి మేము మీ సేవ డబ్బులు తెచ్చుకోవాలి. హాస్పిటల్కి పోవాలంటే ఈ దారినే పోయి డాక్టర్ ఉన్నాడు సార్ తిక్కవరన్న, డాక్టర్ కాడే పోవాలి. ఎవరైనా గర్భవతులు అవుతారు, గర్భవతులు తీసుకొని హాస్పిటల్కి పోవాలా. మాకు ఈ దారి అవసరం సార్. ప్రతి దానికి మాకు ఈ దారి అవసరం సార్. బ్యాంకి తిక్కవరం బ్యాంకి కాదు సార్. బ్యాంకి కాడ పోవాలన్నా మాకు అవసరం, హాస్పిటల్ పోవాలన్నా మాకు అవసరం, పిల్లల స్కూల్ పోవాలన్నా మాకు అవసరం. ప్రతి ఒక్క దానికి ఈ దారి అవసరం సార్. మాకు పశువులు తిరగాలన్నా ఈ దారి, బళ్ళు తిరగాలన్నా ఈ దారి, మాకు రైతులు ఏమన్నా పండించుకొని ఫలితాలు తిరగాలన్నా ఈ దారి. ప్రతి దానికి ఈ దారి అవసరం సార్. మాకు దయచేసి మాకు ఈ దారి ఉండించండి సార్. రామారావు సార్కి ఇచ్చాము. ఆ సార్ ఏమీ చెప్పలా, గమ్మగా అయిపోన్నాడు. ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి మీ ముందు కూడా చెప్తున్నాము. ఈ దారి మటుకు మాకు ఖచ్చితంగా అవసరం సార్. ఈ దారి అయితే తీయద్దు దయచేసి. మా పిల్లల్ని స్కూలు బాగాలేకుండా ఆపబాకండి. మాకు ఈ దారి అవసరము. మా పిల్లలు మునిపడుతున్నారు, బడికి బాము, మేము బ్యాగులు మొయ్యలేము, మేము స్కూల్ మానేస్తాము అంటున్నారు సార్. తొడుగుమాల గ్రామ పంచాయతీ. నా పేరు మేకల కుమారు. ఈ సాగర్మాల రోడ్డు మా పార్లపల్లి నుంచి ఇట్లా వెళ్తున్నది. మేము గతంలో కూడా మేము చెప్పాము, మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పాము, కానీ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు మా పంచాయతీకి పర్యటనకు వచ్చినప్పుడు అడిగాడు. అప్పుడు చెప్పాము, అన్న మాకు ఇట్లా బాక్స్ అదే రోడ్డు దాటేదానికి బ్రిడ్జి కావాలని చెప్పాము. ఎమ్మెల్యే గారు వెంటనే ఉండి మీరందరూ అర్జీ రాసి నాకు పంపించండి, నేను పంపిస్తాను, పీడీ పంపిస్తాను అన్నాడు. ఆల్రెడీ గతంలో కూడా మా ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, లెటర్ ఇచ్చున్నాము, ఆయన కూడా పీడీ గారు పంపించారు. కానీ దాని ఎటువంటి స్పందన ఇప్పుడు రాలేదు. ఇక్కడ ఎందువల్ల అంటే ఒక 1000 మంది ప్రతిరోజు 1000 మంది నిత్యం వెళ్తూ ఉంటారు. పిల్లలు స్కూల్కి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా తిక్కవరం చదువుతున్నారు. ఇటు పోవాలంటే కరెక్ట్గా 1 కిలోమీటర్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ బ్రిడ్జి కానీ ఎగిపోతే అటు తిరిగి వాళ్ళు సర్వీస్ రోడ్ ఇచ్చాం కదా, సర్వీస్ రోడ్ మీద మీరు వెళ్ళండి అని అంటున్నారు. సర్వీస్ రోడ్ మీద వెళితే 5 కిలోమీటర్ వస్తుంది. తర్వాత అటు ఒక రోడ్డు వస్తుంది, గూడూరు నుంచి సర్వీస్ రోడ్ వస్తుంది. ఇది పోయినందువల్ల చిన్నపిల్లలు ఏ లారీ వచ్చి కొట్టేస్తుందో, ఏ వెహికల్ వచ్చి కొట్టేస్తుందో తెలియదు. అందువల్ల మేము అడిగేది ఏంటంటే మాకు కోతవేట్లు దూరంలో 1 కిలోమీటర్లో ఈ బ్రిడ్జిగా మాకు ఇచ్చేస్తే మన పిల్లలు, మా వ్యాపారస్తులు, మేము అందరం పోతాము. మాకు ధాన్యం పడుతుంది. రేపు ధాన్యం పడినప్పుడు ఇక్కడ సర్వీస్ రోడ్డు ఇక్కడ ఈ బ్రిడ్జి వేయలేదు అనుకోండి, మాకు లారీ రాదు. లారీ రాకపోతే మాకు ఒడ్లు కొలవరు. మా ఒడ్లు మేము ఊరికి అమ్ముకోవాలి, మా ధాన్యం ఊరికి అమ్ముకోవాలా. సో గవర్నమెంట్ కూడా ఉద్దేశం కూడా ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టబాకుండా ఎక్కడ కూడా చెప్తుంది. ఆ క్రమంలో మాకు ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కావాలా. గతంలో ఎన్నోసార్లు ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇచ్చాము. దీనికోసం ఈ బ్రిడ్జి కానీ ఏగిపోతే ఎంత దూరమైనా పోతాము, కావాలంటే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏడే నిరాహార తీస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు అందుబాటులో లేరు. మా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తే రేపు నేను కూడా మళ్ళీ రేపు పీడీ పెడతా అన్నాడు. ఆయన కూడా రేపు అందరూ మా పంచాయతీ మొత్తం తొడుగుమాల గ్రామ పంచాయతీ అంటే తొడుగుమాల గ్రామమే కాదు, అనంబాగ్ గ్రామం కూడా ఇటే వెళ్తుంది, కేశవరం నుంచి ఇటే వెళ్తుంది. అందువల్ల 4-5 ఊర్లు కనెక్టివిటీ రోడ్డు ఇది. మాకందరూ దయ ఉంచి చెప్తున్నాము, మాకు ఇక్కడ బాక్స్ బ్రిడ్జి వేయండి, లేదు బ్రిడ్జి వేయండి, లేదు ఓపెన్గా వేయండి. మాకు ఇటు దాటాలి మేము అంతే. మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. 5 కిలోమీటర్ పిల్లలు పోవాలంటే వాళ్ళు ఎన్ని గంటలు నడిచి, అంటే మాకు అందరికి వెహికల్స్ ఉండవు, ఎవరికి వెహికల్స్ అందరూ పేదవాళ్ళు ఉండేది. ఇక్కడ నడిచిపోవాలంటే ఒక బిడ్డ నడిచిపోవాలంటే 1 గంట పడుతుంది. 1 గంట పడితే స్కూల్లో రానిరు, బయట నిలబెట్టేస్తారు. సో ఇన్ని ప్రాబ్లం ఉన్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఏరే విధంగా అయితే అనుకోబాకండి. మాకు ఇక్కడ బ్రిడ్జి కావాలా, దీనికోసం మేము ఎంతైనా పోరాడతాం. అది విషయం. నా పేరు నాగేశ్వరరావు. మాది వచ్చి పార్లపల్లి గ్రామం, తొడుగుమాల పంచాయతీ. మాకేందంటే ఇక్కడ ఈ సాగర్మాల మా ఊర్లో ఈ రోడ్డు పోర్ట్ రోడ్డుకి కనెక్టివిటీగా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాకేందంటే మా ఊరు నుంచి తిక్కవరంకి వెళ్ళడానికి స్కూళ్ళకి కావచ్చు, లేదా హాస్పిటల్స్కి కావచ్చు, లేదా నిత్యావసర సరుకులకు కావచ్చు, లేదా మా రైతులు పొలాలు పండించుకున్న ధాన్యాలు తెచ్చుకోవడానికి కావచ్చు, ప్రతిరోజు నిత్య రవాణాకి మాకు ఇక్కడ బ్రిడ్జ్ అనేది అవసరము. ఆల్రెడీ మేము బ్రిడ్జ్ కోసము ఎమ్మెల్యే గారికి మేము లెటర్ పెట్టాము. సార్ కూడా మాకు సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకా కూడా మాకు ఆ సానుకూలత రాలేదనేసి మా గ్రామంలో వాళ్ళందరూ గట్టిగా మాకు బ్రిడ్జ్ కావాలి. ఎక్కువగా ఏంటంటే స్కూల్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్కూల్ పిల్లలు సుమారుగా 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇక్కడ నడిచి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు నడిచి వెళ్తే స్కూల్కి సరిగా టయానికి చేరుకోలేరు. కాబట్టి మాకు ఈ బ్రిడ్జ్ ఉంటేనే మేము టయానికి స్కూల్కి వెళ్ళగలము. అలాగే మూగజీవాలు కూడా
పశువులు కూడా మేతకెళ్ళి రావడానికైనా కూడా తీసుకురావడానికైనా కూడా అన్నిటికీ పాలు పోసుకోవడానికి బూతులు కావచ్చు, ప్రతి ఒక్కదానికి రవాణా ఈ బ్రిడ్జి కిందనే పోయి వస్తేనే మాకు అనుకూలంగా ఉంటుంది. రైతులు బాగుపడతారు, విద్యార్థులు బాగా ఉంటుంది. కాబట్టి దానికోసంగానే మాకు బ్రిడ్జి కావాలి అని చెప్పేసి మా గ్రామస్తులు, మా పంచాయతీ మొత్తము చుట్టుపక్కల 5 గ్రామాలు ఈ రోడ్డు మీదనే వెళ్ళాలి, ఈ రోడ్డు మీదనే రావాలి. ఈ 5 గ్రామాలకు సంబంధించి ఈ బ్రిడ్జి అనేది మాకు చాలా ముఖ్యం అని చెప్పేసి మేము గట్టిగా కావాలని చెప్పేసి మేమంతా ఈ 5 గ్రామాల వాళ్ళమే కావాలని మేము కోరుకున్నాం. దయచేసి మాకు సానుకూలంగా స్పందించి ఈ బ్రిడ్జిని మాకు వేయించగలరని చెప్పేసి మేము అధికారులని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. చిలకూరు మండలం ఉడతావారి పార్లపల్లి దగ్గర తొణుకుమాలకు సంబంధించిన గ్రామస్తులు వారికి సాగరమాల రోడ్డు నిర్మాణానికి సంబంధించి వారి గ్రామం నుంచి రోడ్డు దాటేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలా రోడ్డు దాటే క్రమంలో వాళ్ళు సుమారు 400 కిలోమీటర్లు దూరం ప్రయాణించవలసి వస్తుంది. దీనివల్ల విద్యార్థులకైతేనేమి, గ్రామస్తులకైతేనేమి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని పరిష్కరించేదానికి వాళ్ళు అండర్ పాస్ కావాలని ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఈ గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి పంట పొలాలకు సంబంధించిన నీళ్లు ఆ గ్రామ పక్కన ఈ సాగరమాల రోడ్డు దాటిపోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ ఈ కల్వర్ట్లు నిర్మించమని కోరితే దానిపై దృష్టికి తీసుకెళ్ళి వాటికి కూడా నిర్మాణానికి కూడా అవి అనుమతులు తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ యొక్క ప్రయాణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన దానివల్ల ఈ సమస్యని నేను కూడా మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఆర్ఎన్బి అధికారుల దృష్టికి అయితేనేమి, నేషనల్ హైవేస్ వాళ్ళ దృష్టికి అయితేనేమి, మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వీరికి భవిష్యత్తులో వీళ్ళ విద్యార్థులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దానికి సంబంధించి అండర్ పాస్ నిర్మించే విషయంలో నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా